శర్వానంద్ కొత్త సినిమా మనమే రేపు శుక్రవారం జూన్ 7న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 450 థియేటర్లో రిలీజ్ అవుతుంటే కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్లో మరో 200 థియేటర్లో రిలీజ్ అవుతుంది. అలా టోటల్గా ఈ సినిమా 650 థియేటర్లో రేపు రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓన్గా రిలీజ్ చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో, కొన్ని చోట అడ్వాన్స్ బేస్డ్ మీద రిలీజ్ చేస్తున్నారు. సో వాల్యూ బిజినెస్ వచ్చేసి తెలంగాణలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్లకు కొన్నారు. అంటే 3.5 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది తెలంగాణ వరకు. 3.5 కోట్ల షేర్ రావాలి తెలంగాణలో అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 1.5 కోటి కొన్నారు. అంటే ఇక్కడ 3 కోట్ల గ్రాస్ వస్తే 1.5 కోటి షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని 5 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 5 కోట్లు షేర్ రావాలి అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి ఆంధ్ర ఏరియాలో. అలా టోటల్గా ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. 10 కోట్ల షేర్ రావాలంటే 20 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తానికి కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 1.5 కోటి కొన్నారు. ఇక్కడ 1.5 కోటి షేర్ రావాలంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా ఈ సినిమా అన్ని ఏరియాలకు కలిపి 11.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొంటే 11.5 కోట్ల షేర్ వస్తేనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుంది. 11.5 కోట్ల షేర్ రావాలి అంటే 23 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి రేపు. అంటే శర్వానంద్ 3 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది శ్రీకారం అని. ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు 8 కోట్లు గ్రాస్ వచ్చింది, 4 కోట్ల షేర్ వచ్చింది. కానీ పోయిన సంవత్సరం 2 ఏళ్ల క్రితం వచ్చిన ఒకే ఒక జీవితం సినిమా హిట్ అయినా మొదటి రోజు కేవలం 1.5 కోటి గ్రాస్ వచ్చింది, 75 లక్షల షేర్ వచ్చింది. మరి ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి చూడాలి. సినిమాకు బజ్ అయితే లేదు, సడన్గా రిలీజ్ చేశారు, ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదు. ఇంకా పోటీలో మరి సత్యభామ ఉంది, కాజల్ది అండ్ నవదీప్ లవ్ మోలీ ఉంది. సో మరి చూడాలి రేపు సినిమా. టాక్ బాగుంటే, పాటలు అయితే బాగున్నాయి, ట్రైలర్ బాగుంది. సో మొన్న 3 సినిమాల్లో ఫస్ట్ చాయిస్ ఇదే అందరికీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి. సినిమా శర్వానంద్ సినిమాలు బాగుంటాయి కాబట్టి, బాగుంటే కన్నా ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ హిట్ అవుతుంది. లేదు ఏమాత్రం నాకు డైరెక్టర్ మీద డౌట్ ఉంది, శ్రీరామ్ ఆదిత్య మీద, ఏమాత్రం తేడా కొడితే చెప్పలేము. అది మన శర్వానంద్ కొత్త సినిమా మనమే. 650 థియేటర్ రిలీజ్ అవుతుంది రేపు. సినిమా టార్గెట్ బిజినెస్ వచ్చేసి 11.5 కోట్ల షేరు అంటే 23 కోట్ల గ్రాసు. చూడాలి మరి హిట్ అవుతుందా లేదా అనేసి. ఓకే, బాయ్.